రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఆ రైతుల పాలిట శాపంగా మారింది. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వేరొకరికి లీజుకిచ్చారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. బాధితులంతా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తోర్మామిడిలోని 8 నిరుపేద కుటుంబాలు 40 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నాయి. సర్వే నంబరు 221లో ఉన్న 26 ఎకరాలకు 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. 4 నెలల క్రితం ఎలాంటి సమాచారం, తాకీదులు ఇవ్వకుండా పేద రైతులను బయటకు పంపేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం తమకు లీజుకు ఇచ్చిందని కొందరు వ్యక్తులు కంచె ఏర్పాటు చేశారు. రైతులకు ఏం చేయాలో పాలుపోక తమ వద్ద ఉన్న కాగితాలు చూపించారు. మీ భూమి మరో చోట ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం 2005లో పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిందని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీ భూమి లేదు, వేరే దగ్గర ఇది సభలో కాదు, మీరు ఎక్కడ విషయం చేస్తే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. మీరు 50 ఏళ్ళ 40 ఏళ్ళ భూమి చేస్తున్నది. మన ఆయన చేసి మాకు చచ్చిపోయా, మా పెరిగి భూమి అయి ₹1,00,000 లోన్ తీసుకున్నాం బ్యాంకులోకి వెళ్ళి. మరి ఇవన్నీ ఎక్కడ పోవాలి? భూమి ఇచ్చిపెట్టి మేము మళ్ళీ పాస్బుక్లో క్యాన్సిల్ చేస్తే నేను లోన్ ఎట్లా కాదు బ్యాంకులో? ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే, మీది సర్వ నంబర్ కాదు బాయ్, మీది ఎక్కడన్నా వేరే దిక్కున్నది, ఈ సర్వ నంబర్ కానే కదా బాయ్, మీకు భూమి ఇస్తామని అన్నాం కదా మేము అంటాడు. ఇది మొత్తం తెల్లనాక చేసారు సార్. మొత్తం జేసీబీలు అవి నడిచినాయంటే మొత్తం మాకైతే కనీసం ఒక నోటీస్ కూడా లేదు సార్. మాకు కనీసం నీవు పట్ట చేసి ఇచ్చినావు, ఈ పొద్దు నువ్వు ఎక్కడనో వాళ్ళు ఎవరు అడుగుతారని నా చేతులకెళ్ళి నువ్వు దూసుకుంటున్నావు. కాదు, న్యాయం కాదు, అన్యాయం చేస్తున్నారు. నన్ను అన్యాయం చేయకండి సార్. మేము అక్కడ పోయినాం సార్, అక్కడ ఆఫీస్లో పోయి అడగడానికి పోయినా మళ్ళీ ఇక్కడ కడీలు వాతిండ్రు, ఏమేమో కథలు చేసిండ్రు. ముసలకల్లా కండిషన్ అంతా పాడు చేసిండ్రు. ఆ మా సెల్ఫ్ తోట కూడా మొత్తానికి తొక్కి ఇట్లా వైర్ చుట్టేసిండ్రు. ఇక మాకు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది సార్. అప్పుడైతే భూమి అయితే గవర్నమెంటే భూమి ఇచ్చింది, గవర్నమెంటే కరెంట్ ఇచ్చింది, గవర్నమెంటే బోర్ ఇచ్చింది. రెవెన్యూ అధికారుల తీరుపై కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు. ధనికులకు కొమ్ము కాసేందుకు పేదల భూములు లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. సర్వే నెంబరు మారిందని చెబుతున్న అధికారులు 40 ఏళ్ల నుంచి ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా గిరిదవారి ఆ బ్రోకరు, ల్యాండ్ బ్రోకర్ కలిసి ఈ భూమి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసి 26 ఎకరాల 38 గుంటల భూమిని, ఈ 8 గుంటల భూమిని కాజేసినటువంటి పరిస్థితి ఉన్నది. భూమి పట్టా ఇచ్చినటువంటి భూమి ఇది కాదు అని చెప్పి చెప్తున్నటువంటి ఎంఆర్ఓ 40 సంవత్సరాల నుంచి ఏం చేశారు అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. భూ బకాసరుల నుండి పేదలను కాపాడాలి. పేదల ప్రభుత్వం, పెద్దల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి పేదలనే ఈ రోజు భూమిలో నుంచి వెలివేసి వాళ్ళని అక్రమంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూస్తున్నాం. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు బాధిత రైతులు. ఆమె వెంటనే బంట్వారం తహసీల్దార్తో మాట్లాడారు. సర్వే నంబర్లు మారినట్లు గుర్తించామని, జిల్లా సర్వేయర్తో కొలతలు వేయిస్తామని స్పష్టం చేశారు. ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేని అక్కడ పంపించి ఆయన క్లియర్గా ఫస్ట్ 221 ఎక్కడ, 250, 259 ఎక్కడ అన్నది కొలిసి ఇస్తారు. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా కరెక్ట్ అయిన చర్యలు తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా పేదవాళ్ళకి అవకాశం ఇస్తాము, పరిష్కారం చేసి ఇస్తాము. వీళ్ళకి డెవలప్మెంట్ కాస్ట్ ఏమైనా ఉంటే ఆ ల్యాండ్ని డెవలప్ చేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా, కలెక్టర్ గారు క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్స్ ద్వారా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. పేదవాళ్లమైన తమను ఆందోళనకు గురి చేయవద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.